మద్యం మత్తులో కానిస్టేబుల్ ని ఢీకొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద జరిగింది. తనిఖీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రం పంతంగి టోల్గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యాసిఫ్ ని చిట్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడు మద్యం మత్తులో ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసిఫ్ తీవ్ర గాయాలు కావడం జరిగింది. తనని వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ సంఘటనపై స్థానికంగా ఉన్న ఎస్ఐ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఎట్లా జరిగింది? నిన్న సాయంత్రము సిఐ గారి ఆధ్వర్యంలో వాహన తనిఖీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఆ సమయంలో ఒక వైట్ స్కూటీపై ఉన్న వ్యక్తి అతివేగంగా మరియు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్ లో మా సిబ్బంది కూడా ఆగకుండా వచ్చి ఇక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ గారిని గుద్దడం జరిగింది. ఇద్దరికి కూడా ఇంజురీస్ అయినవి. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ గారిని యశోద మలక్పేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతని కండిషన్ ఇప్పుడు స్టేబుల్ గా ఉంది. కేసు నమోదు చేసుకుని లాండ్ ఆర్డర్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వ్యక్తి గుద్దిండో ఆ వ్యక్తి దొరికిందా? ఆ వ్యక్తి వివరాలు ఉన్నాయండి. ఆ వ్యక్తి కూడా హాస్పిటల్లో ఇమీడియట్లీ వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేసినాము. మా హెడ్ కానిస్టేబుల్ గారికి ఇంజురీస్ అయితే అతని కండిషన్ కూడా నిలకడ ఉంది. అతని వివరాలు కూడా ఉన్నారు. అతను కూడా వివరాలు. ఈ సంఘటన సుమారు ఎన్నింటికి జరిగింది? అసలు సుమారు 6:25 ఆ టైంలో 6:25 జరిగింది. మీరు ఏం చేస్తారు ఇక్కడ? అంటే ఏ తనిఖీలు చేస్తున్న సందర్భంలో జరిగింది? ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ రెండు చేస్తున్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్ లో మా హెడ్ కానిస్టేబుల్ గారిని గుద్దడం జరిగింది. అది ఏం చెప్తున్నారంటే ఎస్ఐ, మేము డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేస్తున్న క్రమంలోనే అన్ని వెహికల్ ఆపుతున్నాము. సాధారణంగా ఆపుతున్న క్రమంలోనే చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్కూటీని ఆపే ప్రయత్నం ఆసిఫ్ గారు చేశారు. ఈ చేస్తున్న క్రమంలోనే బండి ఆపకుండా అతివేగంగా డాష్ చేసి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి కేసు పెట్టి అదే విధంగా దర్యాప్తు చేసి అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.